क्षेमस्थैर्यवीर्यविजाभयायुरारोग्य पार्धभावं हिरण्येन भावं नक्तिञ्जेन भावं नित्यपुष्टायन भावं विवाहरण्येन भावमायन भावं अनुग्रहप्रदायन भावं नित्येन भावं अनुग्रहमाय स्वाहाय नमः ओम सदाय नमः नित्येन नमः नित्यपुष्टाय नमः विवाहरण्येन नमः आदित्याय नमः दीप्ताय नमः अवतारिण्ये समुद्राग्नियां सुगन्धदानेश्वरे नासीवोन्मुदेवन्दां लोकैकदीपान्तरां आख्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात्। Juna. आयुष्येवेन्द्रिय प्रतिष्ठति दीर्घायुष्मान मनोवांछा सिद्धिरस्तु व्यापार सिद्धिरस्तु अखंड विजया प्राप्तिरस्तु लक्ष्मी कटाक्ष सिद्धिरस्तु तदास्तु। तिरुपतना आयुष्येवेन्द्रिय प्रतिष्ठति కన్నవాళ్ళు కూడా ఉండదు. వాడిని మేము దీవు మీడియాలో దీవు మా వాడైపోయా మీడియా వాడైపోయినా ఫోటో తీస్తా ఉండరా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఈ గ్రామ ప్రజలకి మన పేరున ధన్యవాదాలు. మాతం తల్లి శ్రీ 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 మాతం తల్లి మొగళ్ళపాలెం గ్రామం వార్షికోత్సవం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి 13, 14, 15, 15వ తారీఖు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాలు, కోలాటం, డీజే, అమ్మవారికి వెన్నతో అలంకరణ ప్రీతిప్రదంగా ఈరోజు జరిగినది. అన్నదాన కార్యక్రమం యనమల క్రీస్తుదేశులు దశరథరామ యాదవ్, క్రీస్తుదేశులు యనమల సురేంద్ర యాదవ్, క్రీస్తుదేశు విజయభాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు యనమల మహేంద్ర ప్రసాద్ యాదవ్ వారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇది వార్షికోత్సవం 12వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం 2023 సెప్టెంబర్ 10వ తారీఖు అంత వైభవంగా జరిగింది. ఇది వార్షికోత్సవం 2వ సంవత్సరం. అమ్మవారి దయతో ఈ మొగలపాలెం గ్రామంలో గత 3 ఏళ్ల నుంచి మహేంద్ర గారు ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారిని కూడా నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము కంటిన్యూగా అతనితోనే వస్తున్నాము, కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ గ్రామస్తులకి ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ మహేంద్ర గారు ఇంకా ఒక 100 ఏళ్ళు ఇట్లా చేయాలని
అందరూ మనందరం ఆశీర్వాదించి ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ గ్రామస్తులకు కూడా ఇవ్వాలని, ఈ తిరుపతి అనే పర్సన్ అప్పటి నుంచి ఉన్నాడు మాతోనే. ఈరోజు కూడా మేము ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి రావాలని వచ్చాము. అంటే ఎప్పుడైనా కూడా ఆ అమ్మవారి పిలుపు లేనిదే ఏం చేయలేము. మనం కూడా చేసాము, జాతర చేసాము. ఇది 3వ సంవత్సరం బ్రహ్మాండంగా ఇంకా జరిగే కొంది అందరూ బాగుండాలని, ఈ గ్రామం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొగలపాలు నెల్లూరు రూరల్ నెల్లూరు మండలము. మేము గత 10-15 సంవత్సరాల నుంచి మాతా పరమేశ్వర అమ్మవారి గుడి కట్టుకొని దాన్ని మహోత్సవం చేయలేక, శిలాప్రతిష్ఠ చేయలేక నిలబడిపోయాము. మేము ఇంక చేయలేము అనుకున్న రోజుల్లో నాకంటూ ఆ తల్లి ఒక దారి చూపించినట్టు అన్నని పరిచయం చేసింది. పరిచయం చేసిన ఒక సంవత్సరం రోజులు అన్న నేను మాట పలుకు ఫోన్లు గీన్లు కూడా ఏమీ లేవు. సంవత్సరం రోజులు ఆగిపోయేసాము. సంవత్సరం తర్వాత నేను ఎందుకో ఒక రోజు ఫోన్ చేసి, అన్న ఇలా అనుకుంటున్నాము, మాకు కొంత నీకు దగ్గర సాయం అమ్మవారికి కొంచెంగా ఏదైనా చేయన్నా అని అడిగాము. బంగారంగా చేస్తాను నా వంతు సాయం, నువ్వు ఎక్కడున్నావు రాండి అని చెప్పి, నేను వస్తాను మీ దగ్గరికే వస్తాను మీరు రాబడలేదు అన్నాడు. మా దగ్గరికి రోడ్లోకి వస్తే మేము అక్కడికి వెళ్తాను, మాకేం లేదన్నా మాకు ఒక చిన్న మండపం సాయం చేయన్నా, మేము గుడి కట్టుకున్నాం, ఆ మండపం సాయం చేస్తే చాలని మేము అడిగాము. ఆ మండపానికి మీరు రేకులు అంటున్నారు, ఆ రేకులు లేకుండా నేను స్లాబే పోపిస్తానని చెప్పి అన్న నోటుకుండా చెప్పాడు. లాస్ట్‌కి స్లాబ్ అనేది పోయి అమ్మవారి విగ్రహము తిరునాళ్ళ మహోత్సవం మొత్తం మా సహకరించి మాతో ఉండి, మా ఇంట్లో సభ్యుడిగా మాకు మా మా గ్రామంలో సభ్యుడిగా మాతో ఎలా ఉంటాడో అలా ఉండి వచ్చి మాకు చేసి శిలాప్రతిష్ఠ అయిపోయింది. తర్వాత మహోత్సవం అయిపోయింది. ఇది 2వ స్టోరీ మళ్ళా అమ్మవారి మహోత్సవం చేస్తున్నాం. రంగరంగ వైభవంగా అన్ని ప్రోగ్రాలు పెడుతున్నాడు యనమల మహేంద్ర అన్న యాదవ్ గారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు. మేము చేయలేము అనుకున్నది కూడా సాధ్యం కానిది కూడా చేసుకుంటా పోతా ఉన్నాము. మాతా పరమేశ్వరి టెంపుల్ దగ్గర 3 రోజుల నుంచి జాతర జరుగుతుంది. ఈ మాతా పరమేశ్వరి టెంపుల్లో రామకృష్ణ ఆధ్వర్యంలో, మహేంద్ర అన్న ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పేరు ప్రసాద్ శిల్పి. ఆ దేవతామూర్తులందరూ అనుగ్రహం, ఆ మహేంద్ర అన్న అనుగ్రహం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తుంది.